చిలుకూరు బాలాజీ స్వామి దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ మొదటిసారి ఎవరొచ్చినా 11 సార్లు తిరిగి మనసులో కోరిక కోరుకోవాలి. ఆ కోరిక తీరగానే 108 సార్లు వచ్చి తిరగాలి మళ్ళీ. బయటికి రాగానే శివాలయం ఉంటుంది. శివయ్య దర్శనం కూడా మాకు అయిపోయింది. ఇదిగోండి ఈ భార్యాభర్తలిద్దరూ మేమిద్దరము కలిసి బైకుల మీద వెళ్ళిపోయాము. తులసిమాల మా బైక్ కోసము మేము ఎప్పుడు తీసుకుంటాం స్వామివారిది, మా బైక్కి వేస్తాము. శివయ్య దర్శనం బాలాజీ దర్శనం ఇద్దరిది అయిపోయింది. బయటికి వచ్చేసాము. ఇక్కడ షాపింగ్ చేయడానికి ట్రై చేసాము. మేము ఆడిన బేరానికి అవతలకు పొమ్మన్నాడు. మేము ఎప్పుడు చిలుకూరు వచ్చినా ఈ స్టార్ ఫ్రూట్స్ తీసుకుంటాము. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ స్టార్ ఫ్రూట్స్. చిలుకూరులో ఎప్పుడు వెళ్ళినా చిలుకూరులో దొరుకుతాయి ఇవి. ఏ సీజన్లో అయినా దొరికేస్తాయి. కాస్త ముందుకు రాగానే ఓం శాంతి టెంపుల్. ఇక్కడ ఆత్మ గురించి చెప్తారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు పరిశోధిస్తున్నారు ఏంటంటే ఇది రాయా ప్లాస్టిక్ అని. వాళ్ళ పరిశోధనలో తేలింది ఏంటంటే అది ప్లాస్టిక్. ఇలా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ పెద్ద శివలింగము ఉంటుంది ఓపెన్ ప్లేస్లో. ఇలా మనం పైకి ఎక్కగానే ఇక్కడ మంచి లొకేషన్లో శివయ్య నంది ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చల్లని గాలి చూడండి. చిలుకూరుకి కాస్త ముందుకు రాగానే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక 10 నిమిషాలు మన ఆత్మ గురించి చెప్తారు, వినాలి. ఓం శాంతి వాళ్ళదన్నమాట ఇది. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. కాస్త ముందుకు రాగానే మెయిన్ రోడ్ పైన లోటస్ టెంపుల్. ఇక్కడ నర్మదా నది దగ్గర నుంచి తీసుకొచ్చారంట. స్వామివారికి అభిషేకం చేసుకున్నాము. ఇంకా బయలుదేరిపోతున్నాం అన్నమాట ఇంటికి.